సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం. తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు. సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్ 1 పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ వద్ద ఎత్తిపోస్తున్న గోదావరి జలాలకు సంబంధించిన ఫోటో ఇది. ఈ ఫోటోతో కూడిన కథనాన్ని అన్ని పత్రికలు ప్రధానంగా ప్రచురించినాయి. నిన్న తెల్లవారుజామున ఈ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు పెళ్లిపికి వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు 18,000 కోట్లకు పెరిగింది. అంతకుముందు దుమ్ముగూడెం ఎత్తిపోతున్నప్పుడు ఇంకొక 2,000 ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందేదని డిప్యూటీ సీఎం గారు పదే చెప్తారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ అప్పుడు 2 లక్షల లోపు ఎకరాలు ఉంటే ఇప్పుడు నేరుగా 6 లక్షల లోపు ఎకరాలు, దాదాపు 6 లక్షల ఎకరాల వరకు దీంట్లో సాగులోకి రాబోతుంది. ఇంతేకాదు ప్రతి సంవత్సరం నాగార్జున సాగర్కి వరద సరిగా రావట్లేదు. పాలేరు జలాశయం నుంచి వెళ్ళి పాలేరు రిజర్వాయర్ నుంచి కింద ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎడమకాలం ఆయకట్టును సస్టైన్ చేయడానికి దాన్ని సీతారామ నుంచి లింక్ చేయబోతున్నారు. ఈ పనులన్నీ చేయడం వల్ల ఆ ప్రాజెక్టును అంటే నిర్మాణ వ్యయం పెరిగింది. అంతేకాదు ఈ ప్రాజెక్టు మొత్తంగా రిజర్వ్ ఫారెస్ట్లో నిర్మిస్తున్నారు. పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవన్నీ రావడానికి లేట్ అయింది. అక్కడ పనులు చేయాలి, విద్యుత్ లైన్లు వేయాలి, డెడికేటెడ్గా సబ్స్టేషన్లు నిర్మించాలి. ఈ పనులన్నీ లేట్ అయినాయి. పనులు లేట్ అయిన కొద్దీ ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినరు. అదే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్. దేశంలో ఏ ప్రాజెక్టుకైనా ఒక నీటి సోర్స్ ఉంటుంది. ఒక నదో లేదా ఒక వాగు నుంచో నీళ్ళు ఎత్తిపోసుకుంటారు. కానీ ఏ నీటి సోర్స్ లేకుండా నిర్మిస్తున్న ఏకైక ప్రాజెక్టు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ స్కీమ్. అది రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక. దానికి సోర్స్ లేదు. జూరాల నుంచి రాజీవ్ బీమా లిఫ్ట్ స్కీమ్ అని ఉంటుంది. ఆ రాజీవ్ బీమా లిఫ్ట్ స్కీమ్ కోసం ఎత్తిపోసిన నీళ్ళని తీసుకొచ్చి భూత్పూర్ జలాశయం నుంచి వెళ్ళి దీన్ని లింక్ చేసి నిర్మిస్తున్నారు. మరి అది ఎట్లా కరెక్ట్ అయిద్దో, దానికి 4,500 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. మరి దాన్ని ఎట్లా ఈ ప్రభుత్వం సమర్థించుకుంటుందో చూడాల్సి ఉంది.